శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటించిన గేమ్ చేంజర్ ఈరోజు రిలీజ్ అయింది. సినిమా హిట్టా, సూపర్ హిట్టా, ఫ్లాపా, అట్టర్ ఫ్లాపా అనేది ఈ వీడియోలో ఆ సినిమా రివ్యూ అయితే నేను చెప్పబోతా ఉన్నాను. ఇప్పటికే మీరు చాలా రివ్యూలు చూసుంటారు. సినిమా ఎలా ఉంది అనేది బహుశా ఒక అంచనాకు కూడా వచ్చి ఉంటారు. కానీ బట్ ఈ వీడియోలో గేమ్ చేంజర్ ఎలా ఉన్నది అన్నది ఉన్నట్టుగా అయితే చెప్పదలుచుకున్నాను. ముఖ్యంగా ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుందాం. రామ్ చరణ్ అంటే త్రిబుల్ తర్వాత వస్తున్న ఈ సినిమా సోలో హీరోగా వచ్చి చాలా సంవత్సరాలు కూడా దాటింది కాబట్టి చాలా అంచనాలు ఉన్నాయి. సంక్రాంతికి గేమ్ చేంజర్ ఈ గేమ్ విన్ అవుతాడా లూజ్ అవుతాడని కూడా చాలామంది వెయిట్ చేస్తూ ఉన్నాడు. అలాగే శంకర్ ఎలాంటి గొప్ప గొప్ప సినిమాలు అందించాడు. ఆయన భారతీయుడు, ఒకే ఒక్కడు, శివాజీ, జెంటిల్మెన్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఈ మధ్య కాలంలో ఆయన ట్రాక్ కొంచెం తప్పారు. భారతీయుడు 2 ఫ్లాప్ తర్వాత గేమ్ చేంజర్కు సంబంధించి చాలామంది అనుమానాలు వ్యక్తం చేశారు. బట్ మొన్న గేమ్ చేంజర్ ట్రైలర్ చూశాక హోప్స్ అయితే పెట్టుకున్నారు. లేదు ట్రాక్లోకి వచ్చినట్టు ఉన్నాడు శంకర్ అని చెప్పేసి. సో ప్లస్ పాయింట్స్ ఒకసారి చూసుకుంటే రామ్ చరణ్ 4 పాత్రలు. అప్పన్న పాత్ర ఫ్లాష్ బ్యాక్లో వచ్చేది, స్టూడెంట్ పాత్ర, ఐపీఎస్ అధికారి పాత్ర, ఐఏఎస్ అధికారి పాత్ర, 4 పాత్రలో రామ్ చరణ్ నటించాడు. 4 పాత్రలో కూడా రామ్ చరణ్ మెప్పించాడనే చెప్పాలి. ఏ పాత్రకు ఆ పాత్రే వేషధారణ కావచ్చు, హెయిర్ స్టైల్ కావచ్చు, నడవడిక, ప్రవర్తన, మాట తీరు, డైలాగ్ డెలివరీ దేనికదే కూడా వేరియేషన్ చూపించాడు. ఒకే సినిమాలో ఇన్ని రకాల పాత్రలు సీనియర్ నటులు చేస్తూ ఉంటాడు. మరి రామ్ చరణ్ గారు అంటే ఎంగేజ్లోనే ఇలాంటి క్యారెక్టర్లు ఒకే సినిమాలో 4 చేయడం నిజంగా అభినందనేమో. ఆయా పాత్రల్లో ఆయన ఒదిగిపోయి మరి నటించారు. యాక్షన్ సన్నివేశాల్లో అద్భుతంగా నటించారు. కొన్ని సెంటిమెంట్ సన్నివేశాల్లో కూడా రామ్ చరణ్ అంటే త్రిబుల్ కానీ అంతకుముందు రంగస్థలంలో కానీ ఇలాంటి పాత్రలు ఖచ్చితంగా మనకు గుర్తుకు వస్తాయి. గేమ్ చేంజర్కి ప్లస్ పాయింట్ రామ్ చరణ్ మాత్రమే. మరొక హీరో అయితే ఎలా ఉండేదో తెలియదు కానీ రామ్ చరణ్ గేమ్ చేంజర్కి ప్లస్ పాయింట్. శంకర్ ఏదైతే పాత్రలు రాసుకున్నాడో, ఏదైతే శంకర్ చెప్పాడో దానికి 100కి 100% రామ్ చరణ్ న్యాయం చేశాడు. అప్పన్న పాత్ర కావచ్చు, స్టూడెంట్ పాత్రలో కొంచెం కోపం ఎక్కువ ఉన్న యాంగర్ ఇష్యూ ఉన్న స్టూడెంట్గా కావచ్చు, అలాగే ఐఏఎస్ అధికారి కొంతసేపు ఏమో కలెక్టర్గా ఉంటాడు, మరి కొంతసేపు సీఈఓ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిగా ఆ పాత్రకు కూడా. ఈ అన్ని పాత్రలు కూడా రామ్ చరణ్ అద్భుతంగా నటించి మెప్పించాడు. కొన్ని ఈ ప్రేమ సన్నివేశాలు, లవ్ ట్రాక్ కూడా ఉంటుంది. పాత రామ్ చరణ్ కూడా లవ్ సన్నివేశాలకు సంబంధించి ఆరెంజ్ కానీ మిగతా కొన్ని సినిమాలు ఉంటాయి. అవన్నీ కూడా ఒకసారి గుర్తుకొచ్చినాయి రామ్ చరణ్ నటనతో. ఖచ్చితంగా ఈ సినిమాకి 100కి 100% రామ్ చరణ్ న్యాయం చేశాడు, అద్భుతంగా నటించాడు, డౌట్ లేదు దాంట్లో ఎంత మాత్రం కూడా. ఆ తర్వాత ఎస్జే సూర్య ఇటీవల కాలంలో అటు తమిళ కానీ ఇటు తెలుగు కానీ ఎక్కువగా విలన పాత్రలు చేస్తూ ఉన్నాడు. విలనిజం పండిస్తూనే కామెడీ చేయడం, కామెడీ విలనిజాన్ని ఒక స్థాయిలో నిలబెట్టడం ఎస్జే సూర్యకి బాగా వెనతో పెట్టిన విద్య. ఈ సినిమాలో కూడా రామ్ చరణ్ తర్వాత అంతటి బలమైన పాత్ర, ఇంపాక్ట్ ఉండే పాత్ర ఎస్జే సూర్యది. ఒక కరెక్టెడ్ పొలిటీషియన్గా మామూలుగా కాదు, అసలు అద్భుతంగా నటించాడు ఎస్జే సూర్య. చాలా మార్కులు పడతాయి ఎస్జే సూర్యకి. మరిన్ని మంచి అవకాశాలు కూడా ఖచ్చితంగా ఎస్జే సూర్యకి వస్తాయి. రామ్ చరణ్తో కూడా పోటాపోటీ సన్నివేశాలు ఉంటాయి. ఇద్దరు డి అంటే డి అన్నట్టుంటాయి ఆ సన్నివేశాలు కూడా. ఇద్దరే ఇటు హీరో ఇటు విలన్ ఆ కెమిస్ట్రీ కూడా అద్భుతంగా పండింది. ఇద్దరు సన్నివేశాలు వచ్చినప్పుడు ఖచ్చితంగా హై మూమెంట్ ఉంటుంది. వాళ్ళిద్దరు సన్నివేశాలు మాత్రం శంకర్ బాగా అద్భుతంగా తెరకెక్కించాడు. ఆ డైలాగులు కానీ వీళ్ళిద్దరు బాడీ లాంగ్వేజ్ కానీ ఎదురుపడినప్పుడు సూపర్గా ఉందనడంలో ఎలాంటి సందేహం కూడా లేదు. ఇక ఆ తర్వాత బాగా మంచి పాత్ర అంజలికి దక్కింది. రామ్ చరణ్ తల్లి పాత్ర అలాగే భార్య పాత్ర 2 పాత్రలు చేశారు. ఒక సీన్లో అయితే అసలు నిజంగా అంజలియేనా అని మనం ఆశ్చర్యపోతాం. ఆ మేకప్ అదంతా కూడా అలా ఉంది. కొద్దిసేపటికైనా అంజలియే అనుకుంటాం. సో ఆ విధంగా అంజలి తన పాత్రలో ఖచ్చితంగా మెప్పించింది. చాలా కాలం గుర్తుండిపోయే పాత్ర అంజలి చేసింది. ఆ తర్వాత హీరోయిన్ కియారా అద్వానీ కొంతవరకు లవ్ సన్నివేశాలు, కొన్ని సెంటిమెంట్ సన్నివేశాల్లో కియారా అద్వానీ కూడా బాగా నటించింది. శ్రీకాంత్కి మంచి పాత్ర పడింది. దేవరా సినిమా తర్వాత శ్రీకాంత్కి మరో మంచి పాత్ర కూడా పడింది. ఆ పాత్రని శ్రీకాంత్ కూడా అద్భుతంగా పోషించాడు. ఇవి ముఖ్యంగా చూసుకుంటే సినిమా మొత్తం మీద ప్రధాన పాత్రలు. సముద్రకని ఇంకా చాలామంది నటులు ఉన్నారు, నరేష్, వీళ్ళందరూ కూడా ఏదో అంతంత మాత్రంగానే చిన్న పెద్దగా ఇంపాక్ట్ ఉండే క్యారెక్టర్లు కాదు ఇవి. బట్ ఉన్నారంటే ఉన్నారు అంతే. బట్ మెయిన్ క్యారెక్టర్లు అయితే చరణ్, ఎస్జే సూర్య, శ్రీకాంత్ అలాగే అంజలి పాత్రలు ఇవి బలమైన ఇంపాక్ట్ సినిమా మీద చూపించాయి. శంకర్ తన మార్క్ ఏదైతే ఉంటుందో, శంకర్ ఏం చేస్తాడు,
సామాజిక ఇతివృత్తాలను తీసుకుంటాడు, సామాజిక సమస్యలు తీసుకుంటాడు, వ్యవస్థల లోపాలు తీసుకుంటాడు, ప్రభుత్వంలో అవినీతి కానీ వ్యవస్థలోని అవినీతి కానీ కథాంశాలు శంకర్కి. వాటిని కమర్షియల్గా మలచడంలో శంకర్ దిట్ట. అంటే మన జెంట్లీమ్యాన్ కూడా అలాగే ఉంటుంది, శివాజీ అలాగే ఉంటుంది, ఒకే ఒకడు అలాగే ఉంటుంది. సో వీటిని కమర్షియల్గా బలంగా చూపించడంలో శంకర్ మార్కు చాలా సన్నివేశాల్లో కనిపించింది. ఇక్కడ కూడా వ్యవస్థలు రేషన్ బియ్యం ఏదైతే ఉంటుందో ఆ రేషన్ బియ్యం తనిఖీలు కానీ, మొన్ననే మా పవన్ కళ్యాణ్ గారు చూసాం, సీజ్ ద షిప్ అని చెప్పేసి రేషన్ బియ్యాన్ని ఆ షిప్ని సీజ్ చేయించారు. సో అలాంటి ఒక సన్నివేశం ఇక్కడ ఉంటుంది. ఇసుక మాఫియాకు సంబంధించి అలాంటి మనం ప్రతిరోజు వార్తలు చూస్తాం. ఆ మాఫియాని ఎలా అరికట్టారు అనేది కూడా దానికి సంబంధించిన సన్నివేశాలు కూడా ఉన్నాయి. అలాగే ఎలక్షన్ కమిషనర్, రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తికి మధ్య వారిదంతా కూడా ఈ సినిమాలో మనకి కొంచెం ఫ్లాష్ బ్యాక్కి వెళ్తే ఆంధ్రప్రదేశ్లో కూడా ఇదే జరిగింది. నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు అప్పటి ఎన్నికల ప్రధానాధికారి రాష్ట్రానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్, జగన్మోహన్ రెడ్డి గారు, వీళ్ళిద్దరి మధ్య అంతా వారు నడిచిందో తెలిసిందే. ఎన్నికల ప్రధానాధికారిగా తన పవర్ ఏందో కూడా చూపించారు. ఆయన్ని ఒక జీవో తీసుకొచ్చి పక్కన పెట్టేసి మరొక వ్యక్తిని తీసుకొచ్చి పెట్టారు. ఆ తర్వాత కోర్టులు, హైకోర్టులో, సుప్రీంకోర్టులో నిమ్మగడ్డ గారు న్యాయ పోరాటం చేసి మొత్తానికి మరలా రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిగా వచ్చి ఎన్నికలని నిర్వహించారు సమర్థవంతంగా, స్థానిక సంస్థల ఎన్నికలని. సో అవి వేరే ఏకగ్రీవాలు, బెదిరింపులు అదంతా పక్కన పెడితే, సో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి డి అంటే సన్నివేశాలు ఏవైతే ఉంటాయో నాకు ఎందుకు అది గుర్తొచ్చింది. నిజ జీవితంలో ఇలా జరిగింది కదా అని చెప్పేసి. సో ఇలా నిజ జీవితంలోని అంశాలను కొన్ని తీసుకొని కొన్ని పాత్రలు, కొన్ని సన్నివేశాలు దీంట్లో బాగానే పెట్టారు. శంకర్ మార్కు చాలా సన్నివేశాలు చూపించారు. పాటలు ఏవైతే ఉన్నాయో చాలా ఖర్చు పెట్టారు పాటలకి. ఆ పాటలకు పెట్టిన ఖర్చు కానీ ఇదంతా కూడా కళ్ళ ముందు కనిపిస్తుంది. దిల్ రాజు గారు చాలా ఖర్చు పెట్టేశారు ఫైట్ సీన్లకు కానీ. అంటే శంకర్ గారు హెలికాప్టర్ అయితే హెలికాప్టర్, ఒక 500 మంది డాన్సర్లు కావాలంటే డాన్సర్లు, 100 మంది ఫైటర్లు కావాలంటే ఫైటర్లు, సెట్లు, గ్రాఫిక్స్ మామూలు ఖర్చు పెట్టలేదు. ఆ ఖర్చు ప్రతి రూపాయి కూడా కంటి ముందు అలా కనిపిస్తూ ఉంటుంది. ప్రతి సీను గ్రాండియర్గా ఉంటుంది. సో అలా దిల్ రాజు గారు ఇంత ఖర్చు పెట్టారు ఈ కథకి, ఆయన కూడా అభినందించి తీరాలి. ఇవి మొత్తంగా చూసుకుంటే ప్లస్ పాయింట్లు. ఇక మైనస్ పాయింట్ల విషయానికి వస్తే రామ్ చరణ్ గారితోనే మొదలు పెడతాను. రామ్ చరణ్ గారిని రాజమౌళి గారు త్రిబుల్-ఆర్లో ఏ విధంగా చూపించారు, ఆయనలో నటనని ఏ విధంగా రాబట్టారు, అందుకనే కదా గ్లోబల్ స్టార్ అనే పేరు వచ్చింది. సుకుమార్ గారు రంగస్థలంలో చరణ్ గారి నుంచి ఎలాంటి నటన రాబట్టుకున్నారు, ఎలాంటి పాత్ర అది, వాస్తవానికి దానికే జాతీయ అవార్డు రావాల్సింది ఉందని చెప్పేసి అని వాళ్ళే చెప్పారు. ఎక్స్పెక్ట్ చేశాము, రాలేదు అని చెప్పేసి. అలాంటి జాతీయ స్థాయి అవార్డు వచ్చేంత నటన్ని రంగస్థలంలో సుకుమారు, త్రిబుల్-ఆర్లో రాజమౌళి గారు రాబట్టుకున్నారు. బట్ రామ్ చరణ్ పూర్తి స్థాయిలో వాడుకోవడంలో, ఆయన నుంచి పూర్తి స్థాయిలో ఆ నటన రాబట్టుకోవడంలో శంకర్ ఎక్కడో విఫలమయ్యారు అని అనిపిస్తూ ఉంది. ఎందుకంటే పదే వీళ్ళు ప్రమోషన్లో ఏం చెప్పారు, అప్పన్న పాత్ర ఫ్లాష్ బ్యాక్లో రామ్ చరణ్ తండ్రి పాత్ర కూడా రామ్ చరణ్ చేశాడు, అప్పన్న పాత్రకి జాతీయ స్థాయి అవార్డు వస్తుంది, అంత అద్భుతంగా అప్పన్న పాత్ర పోషించారు, అది కలకాలం గుర్తుండిపోతుంది. మరొక రంగస్థలంలో ఏదైతే చిట్టిబాబు క్యారెక్టర్ ఉంటుందో అలాంటి క్యారెక్టరే అప్పన్న పాత్ర అన్నారు. అంత ఎలివేషన్ ఇచ్చారు. నిజంగా ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని వెళ్ళిన వాళ్ళకి అప్పన్న పాత్ర చాలా బలహీనంగా కనిపించింది. ఇది అప్పన్న పాత్ర బలం అవుతుందని ఏదైతే మేకర్స్ చెప్పారో అదే సినిమాకి బలహీనం కూడా అయింది. మనం చాలా సినిమాలు చూస్తూ ఉంటాం, తండ్రి కొడుకు పాత్రలు హీరోలే పోషిస్తారు. ఏమవుతుంది, ఫ్లాష్ బ్యాక్లో తండ్రి చాలా పవర్ఫుల్ లీడర్గాను, ఆ ప్రాంతానికి ఒక మంచి నాయకుడుగాను ఉంటాడు. ఆ శక్తివంతమైన సన్నివేశాలు పెడతారు ఆ ఫ్లాష్ బ్యాక్లో, ఎందుకంటే అంత బలంగా చూపించాలి కాబట్టి. సో ఆ తర్వాత ఏదో విలన్లు చంపేస్తారు, ఆ తర్వాత కొడుకు పగ తీర్చుకుంటాడు. ఇది కూడా అలాంటి స్టోరీనే, రివెంజ్ డ్రామానే టోటల్గా చూస్తే ఇది రివెంజ్ డ్రామానే. ఐఏఎస్, ఐపీఎస్ ఇవన్నీ పక్కన పెడితే రెగ్యులర్ రివెంజ్ డ్రామా. కథలో పెద్దగా కొత్తదనం అంటూ ఏమీ లేదు. శంకర్ గారి పాత సినిమాల్లో అక్కడొక మొక్క తీసుకొచ్చి అతికించినట్లే కనిపిస్తూ ఉంది. ఈ అతుకుల బొంతలో రామ్ చరణ్ కష్టం ఏదైతే ఉందో చాలా కష్టపడ్డాడు. 3 సంవత్సరాలు 4 ఏళ్ళు కష్టపడ్డాడు ఆ సినిమా కోసం, ఎన్ని పాత్రలు పోషించాడు. సో రామ్ చరణ్ కష్టాన్ని ఎక్కడో శంకర్ సరిగా చేయలేదేమో అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే అప్పన్న పాత్రను అంత బలంగా చూపించాల్సింది పోయింది, శక్తివంతంగా చూపించాల్సింది పోయి చాలా బలహీనంగా చూపించారు. ఈ సినిమాకి అదే పెద్ద మైనస్. ఆ అప్పన్న పాత్ర గురించి ఇంత ఎలివేషన్లు మేకర్స్ కూడా ఇవ్వకుండా ఉండాల్సింది. మీరు తక్కువ అంచనాలు పెట్టుకుని పోయినా అప్పన్న పాత్ర ఖచ్చితంగా మిమ్మల్ని డిసప్పాయింట్ చేస్తుంది. బట్ ఆ అప్పన్న పాత్రలో శంకర్ ఏదైతే చెప్పాడో అదే చేశారు రామ్ చరణ్. సెంటిమెంట్ సన్నివేశాల్లో గుండె పెండేశాడు, మన కంటతడి కూడా పెట్టుకుంటాం. బాగా నటించారు ఆ పాత్రలో, బట్ శక్తివంతంగా తీర్చిదిద్దడంలో శంకర్ ఫెయిల్ అయిపోయారు. ఆ తర్వాత రామ్ చరణ్
ఐఏఎస్ అంటారు, ఐపీఎస్ అంటారు, తర్వాత ఎలక్షన్ కమిషనర్ అంటారు. అసలు ఏ పాత్రలోనూ సరిగా ఉండనివ్వరు. ఆ పాత్ర నుంచి ఈ పాత్ర, ఈ పాత్ర నుంచి ఆ పాత్ర జంపు. అంతా గజిబిజి గందరగోళంగా ఉంటుంది. ఇప్పుడు అర్బన్ ప్రాంతాల వాళ్ళు కొంచెం అర్థం చేసుకోవచ్చు. రూరల్ బ్రాక్టాప్, బీసీ సెంటర్ల వాళ్ళకి త్వరగా ఎక్కదేమో అనిపిస్తూ ఉంది. ఆ ఐపీఎస్ పాత్ర ఎందుకు పెట్టారో తెలియదు. అది ఎక్కువసేపు కూడా ఉండదు ఐపీఎస్ అనే పాత్ర. ఎక్కువసేపు ఐపీఎస్ పాత్ర ఉండదు. ఎందుకంటే హీరోయిన్కి ఐఏఎస్ అంటే ఇష్టం. పొరపాటున ఐపీఎస్ అయిపోతాడు. ఆ తర్వాత చదివి చదివి ఐఏఎస్ అవుతాడు. అంతే. అవసరమే లేదు. అవసరమే లేదు. సో శంకర్ రామ్ చరణ్ పాత్రల్ని తీర్చిదిద్దడంలో శక్తివంతంగా ఎక్కడో కొంత ఫెయిల్ అయిపోయారు. ఫస్ట్ హాఫ్లో వచ్చే 2 ఫైట్ సన్నివేశాలు ఉంటాయి. ఇంట్రడక్షన్ సీన్లో ఫైట్ చాలా బాగుంటుంది. ఇంటర్వెల్లో ఒక ఫైట్ వస్తుంది. అది కూడా చాలా బాగుంటుంది. చాలా హై మూమెంట్. ఫస్ట్ హాఫ్లో కొంచెం పర్వాలేదు. లవ్, సెంటిమెంటు, యాక్షను అన్నీ మిక్స్ చేశారు. పర్వాలేదు, ఫస్ట్ హాఫ్ బాగానే ఉంది. సెకండ్ హాఫ్ ఒక హైలో ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తాం. బట్ సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి మెల్లమెల్లగా ఇక్కడున్న సినిమాని ఇట్లా తీసుకొచ్చేశారు శంకర్ గారు. సో శంకర్ గారు డైరెక్షన్లో శంకర్ గారు మిస్ అయ్యారు. పాత శంకర్ మిస్ అయిపోయారు. ఏదో అక్కడక్కడ మెరిశారు తప్పించి ఇది పూర్తి స్థాయి శంకర్ గారి సినిమా కాదు. పూర్తి స్థాయి శంకర్ గారి సినిమా ఎట్టి పరిస్థితుల్లో కూడా కాదు. సో రామ్ చరణ్ సరిగా వినియోగించుకోవడంలో, తన దర్శకత్వ ప్రతిభని మొత్తం చూపించడంలో ఖచ్చితంగా శంకర్ గారు ఫెయిల్ అయ్యారు అనిపిస్తూ ఉంటుంది. సో ఇన్ని బలహీనమైన సన్నివేశాల నేపథ్యంలో పెట్టిన ఖర్చంతా కూడా వృధా ఏమో అనిపించింది. ఏ సినిమాకైనా సరే ఫస్ట్ హాఫ్ సోసోగా ఉన్న సెకండ్ హాఫ్ బలంగా తీర్చిదిద్దాలి. అది సినిమాకి చాలా హెల్ప్ అవుతుంది, ప్లస్ అవుతుంది. బట్ ఫస్ట్ హాఫ్ ఓకే, బట్ సెకండ్ హాఫ్ చాలా బలహీనంగా ఉంది. అదే సినిమాకి మైనస్. ఓవరాల్గా చూస్తే దిల్ రాజు పెట్టిన ఒక 400-500 కోట్లు కానీ, రామ్ చరణ్ గారి కష్టాన్ని కానీ, అంటే శంకర్ గారు కష్టపడలేదని నేను అన్న కానీ, బట్ వీళ్ళ కష్టాన్ని, వీళ్ళ డబ్బుని ఎందుకో సరిగా శంకర్ గారు వినియోగించుకోలేదు. అంటే ఎవరికైనా సరే మనం దర్శకులు చూసుకుంటే వాళ్ళు ఒక ఏజ్లో ఉన్నప్పుడు, ఫైర్లో ఉన్నప్పుడు పెద్ద పెద్ద హిట్లు ఇచ్చిన వాళ్ళు ఏజ్ పెరిగే కొద్దీ మెల్లమెల్లగా వాళ్ళ గ్రాఫ్ డ్రాప్ అయిపోయింది. అలా చాలామంది దర్శకులు, తెలుగు ఏంటి, కోలీవుడ్ ఏంటి, చాలా దర్శకులు అలా గ్రాఫ్ ఇలా పడిపోయింది. సో ఆ స్థాయిలో శంకర్ గారు ఉన్నారేమో అనిపించింది. గేమ్ చేంజర్ గేమ్లో సరిగా ఆడలేదేమో, శంకర్ గారు సరిగా ఆడలేదేమో, రామ్ చరణ్ గారి చేత, దిల్ రాజు గారి చేత సరిగా ఆయన గేమ్ ఆడించలేదేమో అని ఖచ్చితంగా అనిపిస్తుంది. మరి రామ్ చరణ్ అభిమానులకైతే విజువల్స్ అన్నీ గ్రాండియర్గా ఉన్నాయి. ఒక పాట ఉంది, నానా హైరాణ పాట. ఆ పాట చాలా బాగుంటుందేమో, విజువల్స్ చూస్తే తెలుస్తుంది. ఆ పాట కూడా లేదు, మరి ఎందుకు తీసేశారో, నిడివెక్కుతున్నానేమో తెలియదు, కానీ ఆ పాట కూడా తీసేశారు. సో రామ్ చరణ్ గారి అభిమానులకు నచ్చుతుంది. అంటే పొలిటికల్ సిస్టమ్ పట్ల అవగాహన ఉన్న వాళ్ళకి కొంత నచ్చుతుంది. అంటే మరీ లిబర్టీ ఎక్కువ తీసుకున్నారు. ఇది ఇంటర్నెట్ యుగం. ప్రేక్షకులు కొత్త కథలను ఆదరిస్తూ ఉన్నారు, కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తే ఆదరిస్తూ ఉన్నారు, కొత్త పాయింట్ని ఆదరిస్తూ ఉన్నారు. ఇక్కడ కొత్త పాయింట్, కొత్త కథ అలాంటివి కూడా ఏమీ లేవు. అంటే ఎలా ఉందంటే ఒక 15-20 ఏళ్ల క్రితం స్టోరీలు ఎలా ఉంటాయో అలా ఉంది తప్పించి ఫ్రెష్గా కనిపించలేదు. ఆ ఫ్రెష్ ధనం లేని ఈ కథకి మరి దిల్ రాజు గారు అంతెందుకు ఖర్చు పెట్టారు, మరి రామ్ చరణ్ గారు ఈ కథకి ఎందుకు ఓకే చెప్పారు. సరే, కథ పాతదైనప్పటికీ ప్రస్తుతం ఏం జరుగుతూ ఉంది, కొత్త సీసాలో పాత సారా అంటారు కదా. సో అలా చేసినా కూడా బాగుండేదేమో, కానీ బట్ టేకింగ్ పరంగా కొన్ని చోట్ల మెప్పించారు తప్పించి చాలా చోట్ల ఫెయిల్ అయ్యారు. చూద్దాం మరి ఎక్కడి వరకు కలెక్షన్లు వస్తాయో ఏంటో, ఏం జరుగుతుందో. ఇప్పుడే పైన గేమ్ చేంజర్ రివ్యూ పైన మీరు సినిమా చూసి ఉంటే సినిమా ఫలితం గురించి మీ అభిప్రాయాన్ని కూడా తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.